యూట్యూబ్ అందరికీ అయితే పెద్ద షాక్ ఇచ్చింది. మాకు ఓన్లీ జెన్యూన్ కంటెంట్ మాత్రమే కావాలి, జెన్యూన్ పీపుల్ మాత్రమే కావాలి అని యూట్యూబ్ ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడున్న 2025 న్యూ మానిటైజేషన్ అప్డేట్స్ ప్రకారం ఇప్పుడు చాలామంది కూడా లైవ్స్ చేసి లేదంటే ఒక 2 మినిట్స్లో అయిపోయే వీడియోని లాంగ్ చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లైవ్స్ ద్వారా అలానే ఇలాంటి లాంగ్ వీడియోస్ ద్వారా ఎవరైతే యూట్యూబ్ని మోసం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ తిప్పికొట్టే ప్రయత్నమే ఈ న్యూ మానిటైజేషన్ పాలసీ. సో మీ అందరికీ బాగా తెలుసు, రీసెంట్గా లైవ్స్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని తెలిసిన ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ కూడా సింపుల్గా కెమెరాస్ని టర్న్ ఆన్ చేసి ఎలాంటి కంటెంట్ అనేది లేకుండా ఫ్యాన్కో లేదంటే గోడకో పెట్టి లైవ్స్ అయితే చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి అండ్ కంటెంట్ ఏమీ లేకుండా యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసి మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళందరికీ ఇంకా చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యి ఇప్పటి నుంచి అలాంటి కంటెంట్స్ ఏమీ కూడా మానిటైజేషన్స్లోకి రావు అని చెప్పి కొన్ని ఛానల్స్ని అయితే ప్రచారం చేసింది. సో నేను ఇప్పుడు 1 by 1 ఎలాంటి ఛానల్స్ అనేవి మానిటైజేషన్ అవ్వవు అండ్ ఎస్ అందరూ కూడా ఏఐ ఛానల్స్ అసలు ఏవి కూడా మానిటైజేషన్ అవ్వవు అని చెప్పి అయితే భయపడుతున్నారు. ఎస్ ఇట్ ఈస్ ట్రూ, అవ్వవు. బట్ కొన్ని రూల్స్ అనేవి పాటిస్తే అవి కూడా కొంత ఛాన్స్ అయితే ఉంది మానిటైజేషన్ అవ్వడానికి. సో ప్లీజ్ డూ నాట్ వర్రీ. నేను అన్ని ఛానల్స్ ఏవేవైతే మానిటైజేషన్లోకి రావో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఏఐ వీడియోస్ మానిటైజేషన్ అవ్వాలంటే మీరు పాటించాల్సిన మోడిఫికేషన్స్ అంటే రూల్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. నెంబర్ 1, టెక్స్ట్ వీడియోస్. ఏ కంటెంట్ లేకుండా డైరెక్ట్గా ఏదో ఒక టెక్స్ట్ని యాడ్ చేసి దానికంటూ ఒక సాంగ్ యాడ్ చేసి సింపుల్గా అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి వీడియోస్ అనేవి మానిటైజేషన్ అవ్వవు. ఇఫ్ ఇన్ కేస్ మీరు టెక్స్ట్ ఇచ్చారు అంటే దాని కింద ఏదైనా పిక్చర్ లేదంటే వీడియో ఆర్ మీరు తీసినటువంటి వీడియోతో పాటు ఆ టెక్స్ట్ని యాడ్ చేస్తే మాత్రమే దానికంటూ ఒక వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఒక టెక్స్ట్ మాత్రమే కాకుండా కింద ఏదైనా పిక్చర్ ప్లస్ ఆ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. ఈవెన్ ఇందులోనే మీకు ఇంకొకటి చెప్తున్నాను, ఓన్లీ ఇమేజ్ వీడియోస్. ఇది సెకండ్ పాయింట్. ఓన్లీ ఇమేజెస్ పెట్టి ఫొటోస్ అన్నీ యాడ్ చేసి వీడియోను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా జస్ట్ కెమెరాలో ఏదో ఒక టెంపుల్ని రికార్డ్ చేసి ఆ టెంపుల్ని అలానే తీసుకొచ్చి అప్లోడ్ చేస్తారు. కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చేంజ్ చేసేసి జస్ట్ అలా వదిలేస్తారు. అవి కూడా మానిటైజేషన్ అవ్వవు. మీకు ఇన్ కేస్ మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే ఉత్తి టెక్స్ట్ కాకుండా లేదంటే ఉత్తి ఇమేజ్ ఆర్ వీడియో కాకుండా టెక్స్ట్ ప్లస్ ఈ వీడియో లేదంటే టెక్స్ట్ ప్లస్ ఈ ఇమేజ్ లేదు అంటే చక్కగా వాయిస్ ఓవర్ ఇవ్వండి, ఇంకా సేఫ్టీ, మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. థర్డ్ పాయింట్, అదర్ సోషల్ మీడియా వీడియోస్. అంటే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, స్నాప్చాట్ అవ్వచ్చు, వేరే దాంట్లో వీడియోస్ తీసుకొచ్చి సింపుల్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తారు. అది కూడా రాంగ్. కంప్లీట్గా తనైతే యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది మీ వీడియోస్ని. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అలాంటివి ఏమైనా తెచ్చి డైరెక్ట్గా మీరు ఇందులో అప్లోడ్ చేసేసారంటే అవి కూడా మీకు మానిటైజేషన్లోకి రావు. నెంబర్ 4, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏఐ వీడియోస్. ఎస్, ఏఐ వీడియోస్ అనేవి మానిటైజేషన్లోకి రావు అంటున్నారు. బికాజ్ ఆటో జనరేటెడ్ ఏదో జస్ట్ అలా చేసేసి సింపుల్గా మీ ఎఫర్ట్స్ ఏం లేకుండా అప్లోడ్ చేయడం వల్ల దానికి అంటే ఇక్కడ వాళ్ళ పర్పస్ ఏంటి అంటే బాగా కష్టపడిన వాళ్ళకి జస్ట్ సెకండ్స్లో చేసేసిన వాళ్ళకి తేడా ఏముంది, డిఫరెన్స్ కనిపించాలి అంటే వీళ్ళు కూడా కష్టపడాలి అనేది వాళ్ళ మెయిన్ పాయింట్. సో ఏఐ వీడియోస్ చేసేటప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ తీసుకున్నారు, దాన్ని అలానే ఏఐ స్టోరీని అప్లోడ్ చేసే దాంతోపాటు వెనకాల మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఇచ్చారు అంటే, మీ ఓన్ వాయిస్ ఇచ్చారు అనేదంటే అప్పుడు మీ ఛానల్ అయితే మానిటైజ్ అవుతుంది. మొత్తానికి ఏఐకే వదిలేసి డైరెక్ట్గా అప్లోడ్ చేశారంటే ఎస్ ఇట్ వోంట్ మానిటైజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ మీరు ఇదైతే ఫాలో అవ్వండి. పైన స్టోరీ టెల్లింగ్ లైన్స్ అయినా రాయండి లేదంటే మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా ఇవ్వండి. ఇది చాలా మెయిన్. అలానే ఫేక్ థంబ్నెయిల్స్ ఈ మధ్యన ఇవి అయితే చాలా యూట్యూబ్లో ఎక్కువైనాయి. సో వీళ్ళందరికీ కూడా చెక్ పెట్టాలని అనుకుంటుంది. అందుకే ఇప్పుడు ఫేక్ థంబ్నెయిల్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నారో థంబ్నెయిల్లో ఉన్నట్టుగానే కంటెంట్ అనేది లేకపోతే వాళ్ళందరినీ కూడా డీమానిటైజ్ చేస్తుంది. అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి రిస్కే, మానిటైజేషన్ జరగాల్సిన వాళ్ళకి కూడా రిస్కే. సో ఎప్పుడు కూడా ఫేక్ థంబ్నెయిల్స్ అనేవి పెట్టకండి. మీ కంటెంట్కి తగ్గట్టుగా కొంచెం క్యూరియస్గా ఉండేలా మీరైతే థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వితౌట్ ఫేక్, విత్ గుడ్ కంటెంట్. అండ్ వీడియోస్ని మాత్రం డిలీట్ చేసే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటి వరకు మీరు అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే ప్లీజ్ దయచేసి వాటిని అన్లిస్టెడ్ లేదంటే ప్రైవేట్లో పెట్టండి, అందాక సేఫ్టీ వరకు. అంతేగాని డిలీట్ చేశారంటే ఒక 3 to 4 వీడియోస్ డిలీట్ చేశారు అంటే మీ గ్రోయింగ్ని మీరే కిల్ చేసేసుకుంటారు. తర్వాత నుంచి యూట్యూబ్ పాలసీకి అది కూడా వ్యతిరేకం. సో గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదని చెప్పి ఎక్కువ వీడియోస్ డిలీట్ చేశారని చెప్పి మీ వీడియోని అయితే మీ ఛానల్ అయితే షాడో బ్యాండ్లోకి వేసేస్తుంది. మీ యొక్క ఛానల్లో ఇంతకు ముందున్నంత గ్రో ఇప్పుడు లేకపోయినా లేదంటే ఛానల్ పెట్టిన స్టార్టింగ్ నుంచి అసలు ఎలాంటి గ్రోత్ని మీరు చూడకపోవడం, ఎలాంటి వీడియో అయినా సరే బాగా ఎడిట్ చేసి క్వాలిటీలో పెట్టి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఎన్ని ట్యాగ్స్ ఎన్ని ట్రిక్స్ ఫాలో అయినా కూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు సబ్స్క్రైబర్స్ రాకపోవడం, 20 to 30 వ్యూస్కి వచ్చి ఆగిపోవడం, ఇలాంటి సైనిఫికెంట్స్ అన్నీ కూడా షాడో బ్యాండ్కి రిలేటెడ్. అసలు ఈ షాడో బ్యాండ్ అంటే ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ అది నిజంగా ఉన్నట్లయితే మీ అకౌంట్కి పడిందో లేదో మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఇఫ్ ఇన్ కేస్ పడితే ఆర్ పడకపోయినా ఈ ఇష్యూని మీరు ఎలా ఫిక్స్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.